వెల్కమ్ టు ఏపీటీసీఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ 2024 అలాగే డిఎస్సి 2024 కోసం ఫీజు పే చేసిన అనర్హులైన అభ్యర్థులకు ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొదట ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు కూడా అర్హులు అని చెప్పడంతో ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు కూడా అప్లై చేయడం జరిగింది. తర్వాత కోర్టు తీర్పుతో బీఈడి వారు ఎస్జిటి పోస్టుకు అనర్హులయ్యారు. అందువల్ల గవర్నమెంట్ ఫీజును తిరిగి ఇస్తోంది. అభ్యర్థుల ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు గవర్నమెంట్ తెలిపింది. 50,206 మందికి ఫీజు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 44,690 మందికి చెల్లించినట్లు పేర్కొంది. డబ్బులు జమ కాని వారు కమిషనర్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆధార్ లింక్ అయి ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.